హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి వర్డ్ అనాలజీ యాప్టిట్యూడ్ టాపిక్. ఇందులో మెయిన్ గా వచ్చేసి 9 టైప్స్ ఆఫ్ వర్డ్ అనాలజీ ఉంటుంది. ఈరోజు నేను మీకు ఒక్కొక్కటి బ్రీఫ్ గా క్లారిటీగా మీకు అర్థమవుతాడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వర్డ్ అనాలజీ అంటే ఏంటిదంటే ఇట్ షోస్ a relationship between two words and you must find a similar relation. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం అయి ఉండదు. సో నేను మీకు ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అంటే ఏంటిదంటే 2 వర్డ్స్ మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉందో సేమ్ సిమిలర్ వర్డ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో వచ్చేసి 9 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి సినానిమ్. సినానిమ్ అంటే ఏంటిదంటే సేమ్ మీనింగ్ ఉండాలి రెండింటికి. ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ గా రాశాను. హ్యాపీ అన్నా జాయ్ఫుల్ అన్నా సేమ్. అలానే సాడ్ కి మనం ఇంకొకటి ఫైండ్ చేయాలి. సాడ్ కి ఏమొస్తుంది? అన్హ్యాపీ వస్తుంది. ఎందుకంటే సాడ్ అన్నా అన్హ్యాపీ అన్నా రెండు ఒకటే, అంటే సేమ్ మీనింగ్ రావాలి. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి యాంటనమ్. యాంటనమ్ అంటే ఏంటిది? అపోజిట్ మీనింగ్ ఉండాలి రెండింటికి. ఓకేనా? మనకి ఎగ్జామ్ లో డిఫరెంట్ వర్డ్స్ ఇస్తారు. సో అది మనం ఫస్ట్ క్వశ్చన్ చూడగానే అబ్జర్వ్ చేయాలి. ఏంటిది అది? సినానిమా, యాంటనిమా, లేకపోతే అది ఏంటిది అనేది. సో అది మీకు అర్థం కావాలి. అది ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 9 టైప్స్ మీరు నేర్చుకోవాలి. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి యాంటనిమ్ కదా, అపోజిట్ మీనింగ్. అపోజిట్ మీనింగ్ అంటే అక్కడ కింద ఒక ఎగ్జాంపుల్ రాశాను కదా, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. హాట్ కి అపోజిట్ వచ్చేసి కోల్డ్. డే కి అపోజిట్ ఏమొస్తుంది? నైట్. ఓకే, డే కి అపోజిట్ వచ్చేసి నైట్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ప్లేస్, వర్క్ రిలేషన్. ప్లేస్ అంటే ఏంటిదంటే హాస్పిటల్. వర్క్ రిలేషన్ అంటే ఏంటిదంటే డాక్టర్. ఓకేనా? నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను కదా, ఇక్కడ డాక్టర్ హాస్పిటల్లో వెళ్ళి వర్క్ చేస్తాడు. ఓకేనా? టీచర్ ఎక్కడ వర్క్ చేస్తారు? సో ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో టీచర్ ఎక్కడ వర్క్ చేస్తారు? స్కూల్. ఓకేనా? మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది? స్కూల్. నెక్స్ట్ ఫోర్త్ టైప్ వచ్చేసి టూల్ యూజ్. అంటే ఒక టూల్ ని మనం దేనికి యూజ్ చేస్తాం అనేది మనల్ని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ గా నైఫ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? కట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో పెన్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? పెన్ ఈజ్ యూజ్డ్ టు రైట్. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది? రైట్. ఇప్పుడు నెక్స్ట్ టైప్ వచ్చేసి వర్కర్ అండ్ వర్క్. ఓకేనా? వర్కర్ అంటే ఏంటిది? వర్కర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా అక్కడ కార్పెంటర్ వుడ్ ఉంది. సో కార్పెంటర్ అనేది వర్కర్ కిందికి వస్తుంది. వర్క్ అంటే వుడ్. కార్పెంటర్ వుడ్ తోటి వర్క్ చేస్తాడు. అలానే టైలర్ కి ఏమొస్తుంది? టైలర్ వర్క్స్ విత్ క్లాత్. అవునా కదా? బట్టలు కుడతాడు. టైలర్ అంటే ఏం చేస్తాడు? సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది? క్లాత్. ఇక్కడ ఏమొస్తుంది? క్లాత్. నేను చాలా సింపుల్ క్వశ్చన్స్ తీసుకున్నాను, ఎందుకంటే మీకు అందరికీ అర్థం అవ్వాలనేసి. టఫ్ క్వశ్చన్స్ తీసుకుంటే స్టార్టింగ్ అర్థం అవ్వదు కదా. సో బేసిక్ క్వశ్చన్స్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ టైప్ వచ్చేసి పార్ట్ హోల్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. వీల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కార్. అంటే కార్ ది ఒక పార్ట్ వీల్. మరి లీఫ్ కి ఏమొస్తుంది? లీఫ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ట్రీ. అంటే ట్రీది ఒక పార్ట్ లీఫ్. సో మన ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది? ట్రీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 8th టైప్ కేటగిరీ అండ్ టైప్. మ్యాంగోని మనం ఏమంటాం? ఫ్రూట్ అంటాం. సో క్యారెట్ ని ఏమంటాం మనం? ఫ్రూట్ అంటామా? ఫ్రూట్ అన్నాం. క్యారెట్ ని ఏమంటాం మనం? వెజిటేబుల్ అని అంటాం. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది? వెజిటేబుల్ అన్నట్టు. ఇవి చాలా సింపుల్ క్వశ్చన్స్ కాబట్టి మనం ఆన్సర్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ టైప్ వచ్చేసి కాస్ ఎఫెక్ట్. ఇప్పుడు ఫైర్ కి ఏమొస్తుందంటే స్మోక్. మనం కాల పెడితే మనకు పొగ వస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ రెయిన్ కి ఏమొస్తుంది? ఆన్సర్ వెట్ వస్తుంది. అంటే వర్షం పడితే మొత్తం పచ్చి అవుతుంది కాబట్టి. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటి? వెట్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక 20+ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. నేను బేసిక్ క్వశ్చన్స్ తీసుకున్నాను, ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలనేసి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్. బర్డ్ ఫ్లై. ఫిష్ కి ఏమొస్తుంది? బర్డ్ అనేది ఎగురుతుంది. సో ఫిష్ కి ఏమొస్తుంది? స్విమ్ వస్తుంది. ఎందుకంటే ఫిష్ నీళ్ళల్లో స్విమ్ చేస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది? స్విమ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. బుక్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం? బుక్ ని చదువుతాం. ఫుడ్ ని తింటాం. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది? ఈట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు అపోజిట్ ఇచ్చారు. కింగ్ కి అపోజిట్ వచ్చేసి క్యూన్. మ్యాన్ కి అపోజిట్ ఏమొస్తుంది? ఉమెన్ వస్తుంది. ఓకేనా? కింగ్ వచ్చేసి మేల్, క్యూన్ వచ్చేసి ఫీమేల్. కానీ ఇక్కడ మనకి అపోజిట్ లో ఇచ్చారు. సో మ్యాన్ కి
వచ్చేసి ఏమొస్తుంది, ఉమెన్ వస్తుంది. మన ఆన్సర్ వచ్చేసి ఉమెన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, సన్, డే. ఓకేనా, ఇవి రెండు అపోజిట్. సూర్యుడు మనకు పొద్దున వస్తాడు, మూన్ అంటే ఎప్పుడు వస్తుంది మనకు, నైట్ వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటి, నైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, షూ అనేది మనం ఫుట్ వేసుకున్నాం, అంటే ఏంటి, షూ అనేది మనం ఫుట్ వేసుకున్నాం కాబట్టి క్యాప్ అనేది మనం ఎక్కడ పెట్టుకుంటాం, హెడ్ కి పెట్టుకుంటాం. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటి, హెడ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఫైర్, హీట్, హైస్, క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తుందని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైర్ ప్రొడ్యూసెస్ హీట్, అలానే హైస్ ప్రొడ్యూసెస్ కోల్డ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్, క్విక్, స్లోకి ఏమొస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫాస్ట్ అన్నా క్విక్ అన్నా సేమే, అంటే ఇది ఏంటిది, సినానిమ్. ఫాస్ట్ కి క్విక్ అంటే, స్లోకి ఏమొస్తుంది, స్లగ్గిష్ వస్తుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అపోజిట్ పేరు. రిచ్, వెల్తీ అనేది రెండు అపోజిట్. సో పూర్కి ఏమొస్తుంది, నీడీ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ చూడండి. పెయింటర్, బ్రష్, రైటర్. ఓకేనా, పెయింటర్ ఏం చేస్తాడు, బ్రష్ యూజ్ చేసి పెయింట్ చేస్తాడు. మరి రైటర్ దేని యూజ్ చేసి రాస్తాడు, పెన్ యూజ్ చేసి రాస్తాడు. ఓకేనా, సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, పెన్. ఇక్కడ ఫార్మర్, తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, అక్కడ టీచర్, స్కూల్ ఇచ్చారు. అంటే ఏంటిది, టీచర్ స్కూల్లో వర్క్ చేస్తాడు, అలానే ఫార్మర్ ఎక్కడ వర్క్ చేస్తాడు, ఫీల్డ్ లో వర్క్ చేస్తాడు. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, ఫీల్డ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, బాబర్, హెయిర్, డెంటిస్ట్ కి ఏమొస్తుంది ఫైనల్. బాబర్ అంటే ఎవరు, జుట్టు కత్తిరిస్తాడు అన్నట్టు. ఏం చేస్తాడు, జుట్టు కత్తిరిస్తాడు కాబట్టి అక్కడ హెయిర్ ఇచ్చింది. సో డెంటిస్ట్ అంటే మెయిన్ ఏం చేస్తాడు, టీత్. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, టీత్. నేను చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ తీసుకున్నాను. ఓకేనా, టఫ్ క్వశ్చన్స్ కాదు, చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ మనం బేసిక్ సింపుల్ క్వశ్చన్స్ తో ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, హార్స్ సౌండ్ వచ్చేసి నే, డాంకీది సౌండ్ వచ్చేసి ఏమొస్తుంది, బ్రే వస్తుంది. ఓకేనా, అంటే సౌండ్, ఇది ఎనిమల్ ఏం సౌండ్ చేస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఫింగర్, హ్యాండ్. అంటే ఫింగర్స్ అనేవి మనకు హ్యాండ్ కు ఉంటాయి, మరి 2 అనేది ఫుట్ కు ఉంటది. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, ఫుట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, చాప్టర్, బుక్. ఓకేనా, బుక్ లో చాప్టర్స్ ఉంటాయి, అలానే సీన్స్ అనేవి ఎందులో ఉంటాయి, మూవీలో సీన్స్ ఉంటాయి. సో మన ఆన్సర్ వచ్చేసి మూవీ. మనం ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఇవి రెండింటి మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందో దీనికి కూడా సిమిలర్ రిలేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, రోజ్, ఫ్లవర్. సో రోజ్ ని మనం ఫ్లవర్ అని అంటాం, యాపిల్ ని ఏమంటాం, ఫ్రూట్ అంటాం. సో మన ఆన్సర్ వచ్చేసి ఫ్రూట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, డాగ్ ని మనం ఏమంటాం, ఎనిమల్ అంటాం. డాగ్ ని ఎనిమల్ అని అంటాం. స్పారో అంటే ఏంటిది, బర్డ్, పక్షి అని అంటాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, టేబుల్ ని మనం ఫర్నిచర్ అని అంటాం. ఓకేనా, అలానే స్పూన్ ని ఏమంటాం మనం, యుటెన్సిల్స్ అని అంటాం. ఓకేనా, టేబుల్ ని ఫర్నిచర్ అంటాం. టేబుల్ కానీ ఏదైనా సరే మనం వుడెన్ వస్తువులతో చేసేదాన్ని ఫర్నిచర్ అని అంటాం. అలానే స్పూన్ ని ఏమంటాం, యుటెన్సిల్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ, నాలెడ్జ్. ఓకేనా, వీటి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉంది అంటే, మనం చదివితే మనకు నాలెడ్జ్ వస్తుంది, అలానే వర్క్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, మనీ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, లాక్, కీ. అంటే లాక్ కి ఉన్న కీకి రిలేషన్ ఉంది. ఓకేనా, అలానే డోర్ కి ఏం రిలేషన్ ఉంటుందంటే, హ్యాండిల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్, రివర్, వాటర్. వీటి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉంది, రివర్ లో వాటర్ వెళ్తాయి. ఓకేనా, మరి రోడ్ మీద ఏం వెళ్తాయి, వెహికల్. సో మన ఆన్సర్ వచ్చేసి వెహికల్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను 2 క్వశ్చన్స్ ఇస్తాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరు కామెంట్ చేయాలి. ఈ 2 క్వశ్చన్స్ చాలా చాలా సింపుల్, వీటికి ఆన్సర్స్ ఏమొస్తాయి అనేది మీరు నాకు కామెంట్ చేయాలి. ఓకేనా, క్లాక్, టైం, థర్మోమీటర్, క్వశ్చన్ మార్క్.
పైలట్, ఏరోప్లేన్, డ్రైవర్ క్వశ్చన్ మార్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.